చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ దాడి ఘటన తెలుసుకొని ఒక్కొక్కరుగా భక్తులు పరామర్శిస్తున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఆయనపై దాడి జరిగిన విషయం తెలుసుకొని చిలుకూరుకు క్యూ కట్టారు. అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్ ఉప్పల్ బాలు కూడా ఇక్కడికి ప్రతి నెల వచ్చి దర్శనం చేసుకుంటారని చెప్తున్నాడు. దాడి జరిగిన ఘటన తెలుసుకొని ఇక్కడికి వచ్చిన అంటున్నాడు. ఒకసారి ఉప్పల్ బాలుతో మాట్లాడదాం. ఏంది అసలు ఎప్పుడెప్పుడు వస్తుంటారు ఈ గుడికి? నేను ప్రతి నెలకు వస్తాను. నాకు ఈ బాలాజీ టెంపుల్ అంటే చాలా నమ్మకం. ఎందుకంటే ఇక్కడ ఏమైనా కోరికలైనా నిజమైతే ఇంతకుముందు నేను 2 కోరికలు మొక్కాను. నాకు ఎప్పుడు వచ్చినా కంపల్సరీ నా అనుకున్న గోల్ అన్నట్లు నేను ప్రతి నెల వస్తాను. అంటే నాకు ఏమన్నా బాధ ఉన్న ఏమైనా జరిగిన వస్తాను. పూజారి కూడా చాలా మంచి వ్యక్తి, బాగా రెస్పెక్ట్గా ఆయన కూడా బాగా మాట్లాడుతాడు. ఎప్పుడు వచ్చినా బాగా దర్శనం చేసేవాడు, బాలను పలకరించేవాడు. కానీ ఇలా కొట్టిండని తెలిసినందుకు షాక్ అయినా, నేనే నమ్మలేకపోతున్నా. అందుకని సడన్గా ఈరోజు స్పెషల్గా నేను వచ్చినాను. అసలు కొట్టడం కరెక్ట్ కాదు, ఒక పూజారిని పట్టుకుని అట్లా కొట్టడం కాదు. కాబట్టి కొట్టిన వాళ్ళు మాత్రం కంపల్సరీ శిక్షించాలి, వాళ్ళని జైలు వేసి ఉరి తీయాలి. ఎందుకంటే ఇలాంటి టెంపుల్లో దేవుళ్ళని తిట్టడము, కొట్టడం అంతవరకు కరెక్ట్. ఇప్పుడు ఒక పూజారి మీద చేసుకోవడం అంటే అంత కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరిచ్చిన రైట్స్ ఒక మనిషిని కొట్టడం కానీ ఇప్పుడు అనే రైట్స్ ఎవరికి ఉంటాయి. కాబట్టి మంచి పూజారు ఎప్పుడు రెస్పెక్ట్గా పద్ధతిగా మాట్లాడతాడు. నేను కూడా ప్రతి నెల వస్తాను అన్నట్టు టెంపుల్కి. అసలు తెలిసినందుకు ఇప్పుడే కేటీఆర్ కూడా వచ్చిపోయిండు. కేటీఆర్ కూడా చూసినా చాలామంది వచ్చిపోతున్నారు. కంపల్సరీ ఆయన వాళ్ళని కొట్టిన వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది తెలిసినందుకు నాకు కూడా బాధ. పూజారి అయితే మంచి క్లోజ్ ఫ్రెండ్. నాకైతే ఎప్పుడు వచ్చిన దర్శనం చేసి మంచిగా మాట్లాడేవాడు, మంచి పలకరించేవాడు. అంటే ఈ దాడి జరిగిన తర్వాత ఫోన్లు కానీ వీడియోలు ఎట్లా చూస్తున్నారు అందరూ? అసలు దారుణంగా పూజారిని అవమానించారు. చాలా ఎడ్యుకేటెడ్గా ఉన్న ఫ్యామిలీ అయినా, చదువుకొని రిటైర్డ్ అయ్యి తర్వాత స్వామివారి సేవలోనే ఆయన ఉన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే అంత ఎడ్యుకేషన్, ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఎవరు చూడరు. ఇప్పుడు ఆయన ఎడ్యుకేషన్ అనేది చదువుకుని కాదు, ఒక పూజారి కాబట్టి మనం గౌరవించాలి. దేవునితో సమానం. ఇప్పుడు పూజారి అంటే ఒక దేవునికి పూజ చేస్తుంటే పూజారు. ఇప్పుడు అందరికీ అదృష్టం ఉండదు. ఇప్పుడు నేను ఉన్నాను, నేను దేవుని పూజ చేయమంటే చేయలేను కదా. ఇప్పుడు నా వృత్తి నేను చేయగలుగుతా. ఆయనకు ఆ అదృష్టం కలిగిందంటే ఆయన దేవుంది అదృష్టమైన. కానీ అట్లా కొట్టి హింసించడము అలా చేయడం ఎంతవరకు అయితే నిజంగా చాలా తప్పు అన్నట్లు. ఒక పూజారిని కొట్టడం నాకైతే నచ్చలేదు. ఎందుకంటే అంత మంచి వ్యక్తిని ఆయన ఏమన్నాడు, ఏమన్నా దోచుకున్నాడా, లేక ఏమైనా బంగారం నుంచి ఏమైనా దోచుకున్నాడా, ఏమైనా పూజలు ఎత్తుకపోయిండా, లేదా ఏమైనా మోసం చేసిండా? ఇప్పుడు మోసం చేసిండా ఆయన ఇలా చేసినట్టే కొట్టినా ఒక ఉపయోగం ఉంటుంది. ఆయన ఏం చేయండి అలా కొట్టడం నాకు నచ్చలేదు. కాబట్టి వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి పరామర్శిస్తున్నారు. ఎందుకంటే చిలుకూరు స్వామి కోరుకున్న కోరికలు తీరుతాయి, ప్రతి నెల కూడా వచ్చి దర్శించుకుంటానని చెప్పేసి కూడా ఉప్పల్ బాలు చెప్తున్నాడు. అదేవిధంగా స్వామివారి మీద ఏదైతే దాడి జరిగిందో రంగరాజన్ మీద, దానికి సంబంధించి కూడా పూర్తిగా ఖండిస్తున్నాను. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా కోరుతున్నానని చెప్పేసి కూడా ఉప్పల్ బాలు చెప్తున్నాడు. కెమెరామెన్ హరీష్తో సురేష్, బిగ్ టీవీ, చిలుకూరు నుండి.